మేడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షునిగా సేవలు అందజేస్తున్న చిలుకు స్వామికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆలేరు మండలం షారాజీపేట గ్రామ నివాసి అయిన స్వామి ఒకవైపు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూనే గ్రామంలో ఎయిడ్స్ పట్ల అవగాహన, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ గ్రామ యువకులను చైతన్యపరుస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డును అందజేశారు. చిలుక స్వామికి గౌరవం లభించడం పట్ల పలువురు రైల్వే ఉద్యోగులు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ చిలుకు స్వామి, మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ మరియు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సిసిఎస్ ప్రెసిడెంట్. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నాకు శ్రమశక్తి అవార్డు ఇవ్వడము ఎంతో గర్వించదగ్గ విషయం అయినప్పటికీ మరి ఈ అవార్డు వెనుక ఎంతోమంది కార్మికుల చెమట చుక్కలు శ్రమ ఉందని నేను గుర్తెరుగుతూ మరి ఈ అవార్డు వచ్చినందుకు మరి రాబోయే రోజులలో కమిట్మెంట్గా, డెడికేట్గా కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల సంక్షేమం కోసము అహర్నిశలు కృషి చేస్తానని మరి అవార్డు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ గారికి, మరి కార్మిక ప్రతి ఒక్క నాయకులందరికీ, మరి అదేవిధంగా ఎంతో మరి ఈ అవార్డు నన్ను ఎంతో బాధ్యతగా, ఇంకా ఎంతో రెస్పాన్సిబిలిటీ నాకు కల్పించింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో మరి ఈరోజు సొసైటీ సభ్యులు, సొసైటీ యొక్క షేర్ హోల్డర్లకు, మరి అదేవిధంగా సొసైటీలో చేసేటువంటి మరి స్టాఫ్ సభ్యులందరికీ, మరి అదేవిధంగా మరి రైల్వేలో ఈరోజు మరి ఈ శ్రమశక్తి అవార్డు వచ్చిందంటే దాని వెనుక మా ప్రియతమ జనరల్ సెక్రటరీ డాక్టర్ శంకర్రావు గారి యొక్క ఆశీస్సులు, మరి అదేవిధంగా ప్రియతమ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్ గారి యొక్క ఆశీస్సులు ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. మరి ఈ అవార్డు రావడం ద్వారా మరి నేను రాబోయే రోజులలో మరింత కార్మికుల యొక్క హక్కుల కోసము, కార్మికుల యొక్క సంక్షేమం కోసము, భావితరాల యొక్క వాళ్ళ యొక్క కార్మికుల యొక్క శ్రేయస్ కోసము ముందుండి శాయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తూ మరి మీ అందరికీ మరొకసారి ఈ మేడే అనేది మీ అందరికీ తెలుసు. ఎంతోమంది కార్మికులు మరి ఆనాడు మరి ఉన్నటువంటి పని గంటలలో చాలా రకాల వంటి ఒక సమయం లేదు, ఒక ఏదేకు 24/7 వర్క్ చేసినటువంటి సందర్భాల్లో మరి ఈ మేడే ఫస్ట్ రోజు చికాగో నగరంలో ఎంతోమంది అమరవీరులు వారి యొక్క కష్టార్జితం, వారి యొక్క చెమట చుక్కల ద్వారా, వాళ్ళ యొక్క రక్తాన్ని అర్పించడం ద్వారా ఈరోజు మేడే వచ్చింది. ఎర్ర జెండా నీడలో మరి ఎంతోమంది కార్మికులు రాబోయే రోజులలో మరి కార్మికులకు రావాల్సినటువంటి కనీస వేతనాలు అయితే మరి వాళ్ళకి రావాల్సినటువంటి మరి శ్రమ దోపిడీ ఎక్కడైతే జరుగుతుందో దాంట్లో భాగంగా ఎర్ర జెండా ముందుంటుందని, మరి అదేవిధంగా రైల్వే కార్మికుల హక్కుల కోసము, రైల్వే కార్మికుల యొక్క కుటుంబాల కోసము, మరి వారి యొక్క సంక్షేమం కోసము మజ్దూర్ యూనియన్ నాయకత్వము డాక్టర్ శంకర్రావు సార్ గారి యొక్క ఆధ్వర్యంలో కార్మికులకు రాబోయే రోజులలో మరింత సేవ చేస్తూ మరి అదే టీంలో నేను కార్మికులకు దగ్గరుండి పనిచేస్తానని ఒక కార్మిక నాయకుడిగా మరి ఈ శ్రమశక్తి అవార్డు ద్వారా మరింత బాధ్యత నాపై ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.